యూట్యూబ్ మిత్రులను నమస్తే అండి. చాలా మంది ఏంటంటే మీ చిన్న మిషన్లు కాదు పెద్ద మిషన్లు కూడా అమ్ముతామండి. ఈ అన్నవాళ్ళు ఏంటంటే మహేశ్వర అన్నవాళ్ళు కనగల్ మండలం వీళ్ళది. అన్నవాళ్ళు లాస్ట్ ఇయర్ చిన్న మిషన్ తెచ్చుకున్నారు, వాళ్ళ కోసం తెచ్చుకున్నారు. ఇక అన్ఎక్స్పెక్టెడ్ ఏంటంటే అందరు అడుగుతాం వల్ల 90 ఎకరాలు వేసినారు. మళ్ళీ ఇయర్ కూడా చిన్న మిషన్ సరిపోతులే అని చెప్తే పెద్ద మిషన్ తీసుకొచ్చుకున్నారు వాళ్ళు వీళ్ళొచ్చి. ఈ చిన్న మిషన్తో పాటు 30-40 ఎకరాలు అప్పుడు చిన్న మిషన్తోనే 90 ఎకరాలు వేసినారు. ఈ చిన్న మిషన్తో 40 ఎకరాలు వేసినారు. మళ్ళీ దీంతోనే 200 ఎకరాలు 210 ఎకరాల దాకా వేసినారంట. సరే నాటేసే మిషన్ సక్సెస్ అయిన రోజులలో వీళ్ళు చూసి చక్కగా చేసి అన్నవాళ్ళు ఏంటంటే అన్నవాళ్ళు కూడా దాదాపు బయట కూడా మిషన్ వాళ్ళు చాలా మంది మిషన్స్ కూడా సేల్ అయినాయి. ఒకసారి చాలా మంది ఏంటంటే నాటేసే మిషన్ అనగానే ఈ రోజుల్లో ఫెయిల్యూరు, దాని సక్సెస్ లేదు, నారువేయడం కష్టమైన రోజులలో చిన్న మిషన్ సక్సెస్ అయ్యి పెద్ద మిషన్ తీసుకున్న వాళ్ళు చాలా అరుదు. అన్న వాళ్ళతో ఎంత చెప్పినా మేము చెప్పినట్టు మా డబ్బా మేము చెప్పుకున్నట్టు ఉంటుంది. అన్న వాళ్ళ మాటల్లోనే విన్నాం. చెప్పనా, ఎక్కడ మీది పెద్ద చిన్న మిషన్ కొనుక్కున్నారు కదా, లాస్ట్ ఇయర్ ఎట్లా ఇచ్చినారు, అసలు ఎందుకు తీసుకోవాలనుకున్నారు, ఏ విధంగా ప్రాసెస్ చెప్పండి. 1-2 years సార్ కూలీల కొరత బాగుండే. స్టార్టింగ్ 2024 ఆగస్టులో ఎక్కువ అట్లా అడ్వాన్స్ 2000 కట్టినాం. ఆడికి భయపడ్డాం మిషన్ తీసుకోవాలంటే. చాలా మంది ఇక్కడ మొత్తం కూలీలు అంటే మాకు ఇబ్బంది అవుతుంది బయట పిలవాలంటే కూలీలు. అయితే అందరికీ కూలీలు దొరుకుతుండే కానీ మా పంచాయతీ పెట్టుకుని ఇంటికాడ నువ్వు అనుకునేది అనమాట. కూలీలో బాగా షార్టేజ్ వచ్చింది. మొత్తానికి అయితే ధైర్యం చేసి తెచ్చాను మిషన్. తెచ్చినాక వేసినా కూడా చాలా మంది అన్నారమ్మా పలసగా ఉంది ఇది, అంత బాగా ఏం లేదు అని అన్నారు. ఇంకా తర్వాత నెల 15 రోజుల తర్వాత ఇంకా ఇది దానికి దీనికి తేడా వచ్చింది నాటేసే మిషన్ మసలు దానికి. అప్పుడు అట్లా తర్వాత ఉండి మళ్ళీ మిషన్ బాగుంది, మిషన్ అయితే బాగుంది అని అన్నారు. అయితే తర్వాత చాలా మంది అడిగారు మమ్మల్ని ఆ మిషన్ మళ్ళీ రెండుకే వేలే. అప్పుడు తర్వాత ఒక 90 ఎకరాలు దానికి వేసినాం. 90 ఎకరాలు కూడా సక్సెస్ అయింది. రెండో సీజన్ లో 90 ఎకరాలు వేసినాం, సక్సెస్ అయింది. సక్సెస్ అయినాక ఇంకా చాలా మంది రైతులు ఇంకా అలవాటు పడ్డారు మిషన్ కి. అయితే దీనికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నారు వంజే పోసుకోవాలి. నారు కాదు మెయిన్ రైతులు కాపాడుకోరంటే అంటే నారు వేయడం కూడా ఈజీ అవుతుంది, చాలా ఈజీ అవుతుంది. నారు రోజుకి ఎంత మంది ఎన్ని ఎకరాలు పోసారు మీరు? అంటే మేము నారా సార్ మేము తమిళనాడు నుంచి 2 లెవెల్ పట్టుకొచ్చినాం సార్. వాళ్ళు రోజు 15 ఎకరాలు పోసేది. వాళ్ళు ఇద్దరు మనుషులు 15 ఎకరాలు. మనకి తెలంగాణలో ఏంటంటే తెలంగాణ పీపుల్ ఏంటంటే 3 మనుషులు అయితే రోజు 5-6 ఎకరాల దాకా పోస్తారు. వాళ్ళైతే 2 మనుషులు రోజు 15 ఎకరాలు, 2 మనుషులు 15 ఎకరాలు దాకా పోస్తా ఉంటారు. అయితే వాళ్ళు రాయిలో కూడా మంచిగా పోసారు. రైతులు కూడా అలవాటు పడుతారు. ఇక్కడ 4 ఎకరాలు వేసేది దీంతో ఒక 7 ఎకరాలు మినిమం 6-7. ఎంత గంటకి ఎన్ని లీటర్లు డీజిల్ తాగుతాం? గంటకు మినిమం 250 రూపాయలు 300 అంతే. అంతకంటే 1 లీటర్ డీజిల్ 1 ఎకరం అయిపోతుందా? 300. గంటకి ఎన్ని ఎకరాలు వేసేది? గంట గంటన్నర పట్టేది ఎకరానికి. ఖర్చు ఒక 300 ఎకరాలు. 300. ఓకే. ఇంకొకటి ఏంటంటే వేసినప్పుడు దూరం అంటున్నారు కదా చాలా మంది. 9 ఇంచులు ఉంటుంది, 9-10 ఇంచులు ఉంటుంది వేసినప్పుడు. తర్వాత ఎన్ని ఇంచులకు వస్తుంది అది? మధ్యలో వెడల్పు దంటు పెరుగుతుంటది కదా, దంటు పెరుగుతుంటే కవర్ అయిపోతుంది సార్. భూమి కూడా కనపడదు లాస్ట్ వరకు వస్తుంది. మొత్తం ఇప్పుడు అప్పుడు చేసిన వాళ్ళు ఇప్పుడు చేసిన వాళ్ళు ఏమంటున్నారు అందరూ? మిషన్ కి అలవాటు చాలా మంది హెవీ కాంపిటీషన్ అయిపోయింది మిషన్ కి. ఇక్కడ చాలా మంది రైతులు మిషన్ తీసుకోవడానికి అయితే ఇంట్రెస్ట్ చూపుతారు చాలా మంది. నాటు మనిషి వేసిన దానికంటే మిషన్ నాటు మాత్రం 100%. వీళ్ళు ఎట్లా ఎక్కువ వచ్చింది? వీళ్ళు కూడా ఒక 5 బస్తాలు తేడా వస్తుంది సార్ ఎకరానికి. 5 బస్తాలు ఎక్కువ వస్తుంది. ఓకే, మిషన్ సర్వీస్ గురించి చెప్పండి. ఎవరైనా రెస్పాన్స్ ఇస్తారు ఆ కంపెనీ వాళ్ళు? సార్ మిషన్ సర్వీస్ అయితే బాగుంటుంది సార్. వేరే మిషన్లు అయితే ఆడుకో తీసుకుపోవాలి, వీళ్ళైతే ఇంటి దగ్గరకు వచ్చి తీసుకొస్తారు. మన మిషన్ బయటికి తీసుకుపోవాల్సిన అవసరం అయితే లేదు. మన పీళ్ళ దగ్గరకు వచ్చి చేస్తారు కాబట్టి మనకు ఇబ్బంది లేదు రైతులకు. ఓకే. మీరు చూడండి అన్న ఇట్లా, ఎందుకంటే మిషన్ అనగానే ఫెయిల్యూర్ అని సక్సెస్ నారు వేయాలి అనుకుంటారు. మీరు నారు వేయడం ఓపుకుంటే మనం పోసుకోవచ్చు, లేకపోతే టెక్నాలజీ అవసరం. రాబోయే కాలానికి ఒక 5 ఎకరాలు 2-3 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా మిషన్ తీసుకొచ్చి అన్న వాళ్ళు మిషన్ ఉన్న తర్వాత కూడా దరిదాపులో మాకు ఇయర్ బిజినెస్ ఎక్కువ నిజంగా ఫ్యాక్టరీ చెప్పాలంటే నాకు తెలుసు 100%. ఇయర్లో మీకు కూడా ఎందుకంటే చాలా మందికి ఏంటంటే కూలి వాళ్ళు నారు వేస్తే దున్నిన తర్వాత పొలం దున్నిన కరగడి చేసిన తర్వాత పొలం దమ్మి చేసుకున్న తర్వాత అసలు కూలీలు ఎంత తిరిగినా ఎప్పుడో తెలియదు. 20 రోజులకి వేసిన 30 రోజుల నాటికి వేయడం వల్ల ఇల్లు కూడా చాలా తగ్గుతూ ఉన్నది. పిల్లకలు రాక పెట్టుబడి అట్టే పెరుగుతూ ఉంటే దిగుబడి చాలా తగ్గుతూ ఉంటుంది. మీరు అనుకునే టైపు ఎట్లా ట్రాక్టర్ ఎట్లా ఉంటే ఎట్లా అనుకునే టైం ఎట్లా దున్నుతూ ఉంటారో మీ మిషన్ తీసుకుంటే అనుకునే టైం నాటేసుకోవచ్చు. 20 ఎకరాలు 10 ఎకరాల వల్ల కూడా తీసుకుని ప్రశాంతంగా పెట్టుకున్నా 4 సీజన్లో పెట్టే కూలీలు పెట్టే డబ్బులు తీసుకుంటే మిషన్ తీసుకుంటే మిషన్ వస్తుంది. ఒక 2-3 సీజన్లకు వేసుకోవచ్చు. మీకు ఓపుకుంటే పక్క పంట రెంట్కి వేసుకున్నా కూడా 2 సీజన్లు వెళ్తుంది. లేకపోతే మన వారికి వేసుకున్నా 4 సీజన్లు తిరుగుతుంది. ఇది మాత్రం ఫ్యాక్ట్ అండి. ఈ అన్న వాళ్ళకు చూసి ఇలాంటివి చూసి మీరు వచ్చి మీరు ఇబ్బంది పడకుండా, ఎందుకంటే రాబోయే కాలానికి ఇలా నారు వేయడం కట్ట ఉండేది అనుకుంటారు. ఇంకా ఫ్యూచర్లో ఇంకా లేబర్ ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవుతుందండి. ఎందుకంటే ఇయర్ వడ్ల రేట్ అయితే పెరగదు, ఒక 50 రూపాయలు కూడా పెరగదు, కూల రేటు పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎట్లయితే ఎడ్ల నుంచి దున్ని ట్రాక్టర్లకు వచ్చాము, హార్వెస్టర్లకు ఎట్లా వచ్చామో మిషన్ నాటేసే మిషన్ కూడా మనుషులు కూడా నేర్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆ టెక్నాలజీ అయితేనే మనం ఖర్చు తగ్గించుకున్న ఇంత వ్యవసాయం చేస్తే మిగులుతుంది తప్ప వేరే మిగిలవండి. ఓకే అండి, థ్యాంక్ యూ అన్న.